బాబ్ 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 అడుక్కోవడంలో పోకరి సినిమాలో ఆలీ గారి తర్వాత ఎవరైనా ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేద్దామని మన ముందుకు ఎవరు వస్తున్నారో తెలుసా? రోలింగ్ రఘు టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. Yeah, sir. Actually, what I'm saying, it's any question of person has no classes when there is Yeah, okay. Yeah, that's what I'm saying, sir. Yeah, actually, sir, you know. Yes, sir. All levels. Office అని చెప్పేసి. మీకు చెప్పాల్సింది ఏంటంటే yes, sir. Exactly. Hello, dude. That's what I'm saying. Excuse me, bro. Sir. Yeah, sir. That's what I'm saying. ఇలా కాదురా బాబు. Okay, sir. నా ఆఫీస్ లో అసలు okay. Yeah. Yes, sir. నేను ఆల్రెడీ అక్కడ ధర్మం బాబు. లేవు. మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు, మీ దగ్గర ఉన్నాయి. నాది నాకు వేస్తే మీది మీకు ఇస్తా. సార్ ఐ విల్ కాల్ యూ లేటర్ సార్. వన్ సెకండ్. వాట్ నీది నీకు ఇస్తే నాకు ఇస్తావా? ఏం ఇవ్వాలి నీకు? నా ధర్మం నాకేస్తే నీ పుణ్యం నీకు ఇస్తా. నా దగ్గర చాలా లేవు, పక్కలు. నా దగ్గర చాలా ఉంది. మినిమం 100, మాక్సిమం లిమిటెడ్. నా దగ్గర లేవంటే నా దగ్గర ఇప్పుడు రెడీగా క్యాష్ లేవు. నీకోసం ఏటీఎంకి వెళ్ళాలి, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ బ్యాచ్. మన దగ్గర స్వైప్ మెషిన్ ఉంది. క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ హియర్. నువ్వు బెగ్గర్వా బిజినెస్ మ్యాన్ వారా? ఏరియా సేల్స్ మేనేజర్ బాబా బిచ్చం సొల్యూషన్స్. బాబా బిచ్చం సొల్యూషన్స్ ఎప్పుడు పెట్టారు? ఇది ఎప్పుడో పెట్టారు కానీ ఒకప్పుడు నేను కూడా నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. శాలరీ సరిపోక ఈ మధ్య జాబ్ వదిలేసా. పేపర్లో బిచ్చగాళ్ళ కోసం జాబ్ మేళ పెడితే సరదాగా ఇంటర్వ్యూ వెళ్ళా. ఆల్ లెవెల్స్ క్లియర్, సెలెక్టెడ్. అయినా నాకు తెలియకడుతున్నా, అసలు మీ అడుగుల కాంపిటీషన్ పెద్దగా ఉంటుంది. ఏముంటుంది? ఏం ఉండదా? ఎమ్మెల్యేలు ఓట్లు అడుక్కుంటారు, ఓటర్లు నోట్లు అడుక్కుంటారు, స్టూడెంట్లు సీట్లు అడుక్కుంటారు, నిరుద్యోగులు పోస్టులు అడుక్కుంటారు, ప్రొడ్యూసర్లు డేట్లు అడుక్కుంటారు. పేదవాడు అయ్యా అని ఇంత సూట్ అడుక్కుంటాడు, పిల్లవాడు అమ్మా అని బూస్ట్ అడుక్కుంటాడు. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందన్న. ఇతను మార్కెటింగ్ పీపుల్ కదా సార్. నాకు ఒక 100 రూపాయలు ధర్మం చేయండి. మీరు 108 ఎక్కే పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మా బిచ్చం అసోసియేషన్ మీద ఉన్న అభిమానం చూస్తుంటే బిల్ గేట్స్ తో బిచ్చం వేయించుకున్నంత ఆనందంగాను, ఆ బిల్లడన్ గడికి బిచ్చం వేసినంత గర్వంగాను ఉంది తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నౌ వీఆర్ పుణ్యం డెలివరీ బాయ్స్. పుణ్యం డెలివరీ బాయ్స్ అంటే డబ్బులు ఇస్తే పుణ్యం డెలివరీ చేస్తాం. టీటీడీలో ఎక్కడైనా ఎప్పుడైనా స్పాట్ డెలివరీ. ఇప్పుడు ఇక్కడ మన దేవుడు ఎవరు? ఆ తిరుమల తిరుపతి. టెంపుల్ అయినా ట్రాఫిక్ సిగ్నల్ అయినా డోర్ టు డోర్ పుణ్యం ఇస్తాం, తీసుకునేది లేట్. ఓరి అమ్మ, అసలు ఈ జాబ్ ఏదో భలే ఉందన్నా. ముందా బొచ్చెట్టు ల్యాప్టాప్ ఆడబెట్టావు కదా. ఓకే, ఎదురుగా ఎవరున్నారు? నాగేంద్ర బాబు గారు, రోజా గారు కదా. ఇప్పుడు నీ బిజినెస్ అక్కడే. ఎలా? ఫస్ట్ రోజా గారు నడుకు. ఓకే మేడం, యాక్చువల్గా నేను మాది పశ్చిమ గోదావరి జిల్లా మేడం. నా పేరు రవి. రోజా గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. చిరంజీవి పాత సినిమా ముగ్గురు మనగాల మీరు చామంతి పువ్వా. పర్సనల్ విషయాలు సొల్లేసుకోవడానికి కాదు, ప్రొఫెషనల్. నాగబాబు గారు నాగేంద్ర బాబు గారు. ఓకే రైట్. సారీ అది కదా. ఓకే సార్, మీ సినిమాలు కూడా నేను చాలా చూసాను సార్. అదే 1,00,000 రూపాయలు అంటే ధర్మం చేయండి సార్ ప్లీజ్. ఆయన ఎక్కడున్నాడు? జబర్దస్త్ షోలో కదా. జోబులో 1,00,000 కోట్లు పెట్టుకుని తిరిగేస్తాడు. కార్లో పెట్టుకుని ఉంటారు సార్. సారీ సార్, పొద్దున సార్ గౌరవంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అకౌంట్ నెంబర్ సార్, అకౌంట్ నెంబర్ SMS చేస్తాం సార్. పొద్దున ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం అసోసియేషన్కి వెళ్ళి మీటింగ్ పెట్టుకుందాం. నువ్వు రానైనా. ల్యాప్టాప్ పక్కన పెడు. ఇప్పుడు దరిద్రపైన జీవితం గడుపుతున్నావు. సుఖం ముందు రాయేసా. రోజా గారు, ఇక్కడ ఏమైందంటే అందరూ కూడా మంచి మంచి విషయాలు తీసుకున్నారు, చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ మీరు చెప్పిన దాంట్లో నిజంగా ప్రొడ్యూసర్లు డేట్లు అడుక్కుంటున్నారు. అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇతను కూడా సాఫ్ట్వేర్గా చాలా చక్కగా, చాలా బాగా టైమ్లీగా చేశారు. ఇద్దరు చాలా బాగుంది. నాగబాబు గారు బాగున్నారు రఘు.
సార్ నిన్ను చూస్తే అందరూ బెగ్గింగ్కి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే అంత బలంగా తయారయ్యావు నువ్వు. నీకు గుర్తుందా, నీకు మిస్ అమ్మ సినిమాలో ర్యాలింగ్ అడుగుతుంటాడు, నేను చూస్తే ఆ గబుక్ గుర్తొచ్చింది నాకు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎందుకంటే దాంట్లో నా చేయి కింద నీ చేయి పైన ఇచ్చి పుచ్చుకుని రుణం అంటాడు. అంటే నువ్వే నాకు ఫ్రీగా ఇవ్వట్లేదురా బాబు, ఇదేదో పూర్వజనంలో బ్రహ్మ రాశాడు, నువ్వు ఇస్తున్నాను తీసుకున్నాను, పెద్ద బెటర్ కాదు, అంత బలుపు ఉంటుంది ఆ క్యారెక్టర్లో. బాగా చేసేవారు రఘు, థ్యాంక్ యూ. చాలా బాగుంది. పుణ్యం డెలివరీ చేసే బాయ్, పుణ్యం డెలివరీ చేసే బాయ్స్ అని. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి ఈ పుణ్యం డెలివరీ బాయ్స్ కి పాయింట్స్ డెలివరీ ఎలా ఉంటుందో చూడాలంటే మీ స్టైల్లో అడుక్కోండి పాయింట్స్. మాది మాకు ఇస్తే మీది మీకు ఇస్తే. అడుక్కోవటంలో ఒక 2-3 రకాలు అడుక్కోండి, మేము ఇంప్రెస్ అయితే మంచి స్కోర్ ఇస్తాం. అన్న ఏదో టీరానా మంచిగా ఇరానా, నెక్స్ట్ చేస్తా టీరి, అప్పుడేమో బెదిరించిన అని చెప్పి ఆయన తగ్గించగలరు, నీ దండం పెడతా అన్న. అన్న అంత పర్సనాలిటీ చేసుకుని ఏడుస్తావేంటన్న, ఇజ్జత్ పోయింది. వాళ్ళు ఏడ్చిరువా, నువ్వెందుకు మాట్లాడినట్టు పక్కన. వద్దు, సారీ ఎమోషనల్ అయ్యా. నాకు చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి, గెలిచామని అయిపోయిన పట్టుగా ఎలా ఆడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా భారత్ అబ్బా, వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా. అవును, మరి తిరుగుతుంది ఏంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లో తీస్తేనే వాటర్ వస్తుంది. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేనంటే ఇచ్చా. ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టిస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి, ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది.